ఎందుకండి మీకు అంత కోపం మీకు? బ్రతికేనా కొనదేదండి. మీ మేనత్తే కండి ఆవిడ. మేనత్తే. ఏంటి నువ్వు నా మీద అలా చేస్తున్న వీడియోలు అలా మేము ఇంటికి గడప తొక్కినప్పుడు మేము అమాయకంగానే ఉంటాం, చాలా ఇన్నోసెంట్కి ఇలా ఉంటాం. కానీ మమ్మల్ని ఎలా చేసేది వాళ్ళే. మీలో ఉన్న మల్టీ టాలెంట్ బయట తీసుకొస్తారు. అయితే అత్తగారులతో హింసపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కోడల దగ్గర ఒకలా ఉంటారు, కొడుకు దగ్గరకు వచ్చేసరికి ఒకలా ఉంటారు. కొడుకు అంటే ఇష్టం, కోడలంటే ఇష్టం లేదు. ఆ కొడుకు ఎలా సంతోషంగా ఉంటాడు నాకు చెప్పండి. నేను మంచిగా ఏమో 4 మంచి మాటలు చెప్పి పెడితే వీడియోలలో వీడియోలు చేస్తే మాత్రం వైరల్ అయిపోతాయి. ఆపరేషన్ అయింది. అసలు వాడే లెగ తీసి వాడే వాష్రూమ్ తీసుకెళ్ళి నాకు కుట్లు పోట్లు వచ్చి ఏడుస్తూ ఉంటే ఇలా చేయించే ఉన్నా. నేను ఉన్నాను భయపడకని. నాకు మాత్రం దేవుడిచ్చిన గిఫ్ట్ అనుకుంటా. మా అమ్మ కష్టపడి తన జీవితాన్ని మాకు ఇచ్చేసింది. మీ హస్బెండ్ మీకు వీడియోలు అవి ఏమైనా తీస్తుంటారు? ఆయన అసలు సపోర్టే చేయరు. మీ లైఫ్లో మీరు బాగా బాధపడిన మూమెంట్ ఉందండి. ఒక 5 years అయితే బాగా బాధపడ్డాను. ఎక్కువ అప్పుడు ఆ మధ్య డ్రింక్ చేయడం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాను. మా అమ్మ వాళ్ళకే నా నుండి ఫోన్ వస్తే గుండె జల్లుమనిపోయేది. మా అమ్మ అనేది నువ్వు నాకు ఫోన్ చేయకమ్మా, ఫోన్ చేస్తే నువ్వు భయం వేస్తుందని. అంటే అలాంటి రోజులు అసలు ఏ ఆడపిల్లకి రాకూడదు అనుకుంటా నేనైతే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నా ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, లక్ష్మి గారిని తీసుకొచ్చా. ఒకసారి ఆవిడతో మాట్లాడి ఎందుకు ఆవిడకి అత్తగారంటే ఎందుకు అంత కోపం, ఎందుకు అట్లా చాలా వీడియోలు అవి చేస్తున్నారు, ఒకసారి ఆవిడతో మాట్లాడి ఆవిడ లైఫ్ స్టైల్ అవన్నీ అడిగి తెలుసుకుందాం ఒకసారి. లక్ష్మి గారు హాయ్ అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. ఎందుకండి మీకు అంత కోపం మీకు? బ్రతికేనా కొనదేదండి. కోపం ఉంది, అన్నీ ఉన్నాయండి నాలో. అత్తగారు మీ మేనత్తే కండి ఆవిడ? మేనత్తే. ఓకే, మరి ఎందుకు అంత కోపంగా ఎందుకు? కోపమే లేదండి, జస్ట్ కంటెంట్ కోసం అంతే. ఆవిడ మేనత్తేనండి, బాగా చూసుకుంటారండి, బాగుంటారు. ముందుకి ఏం చెప్పాలంటే నేను ఆవిడకైతే సారీ చెప్పాలి. ఓన్లీ కంటెంట్ అన్ని అనేసి తిట్టేసి ఇంకా సారీ అంటే ఇంక పడి ఉంటారు అంతే. అలానైతే ఏం కాదండి, పాపం ఆవిడ అర్థం చేసుకున్నారు. అందుకే ఏ రోజు ఏంటి నువ్వు నా మీద అలా చేస్తున్న వీడియోలు అని అయితే ఎప్పుడు అడగలేదు పాపం ఆవిడ. అర్థం చేసుకోవాల్సి వచ్చింది ఏమండి, అర్థం చేసుకున్నారు, అర్థం చేసుకోవాల్సి వచ్చింది. అర్థం చేసుకోలేదు ఆవిడైతే పాపం ఏ రోజు ఏం అనలేదండి. నేనేంటంటే నేను మంచిగా ఏమో 4 మంచి మాటలు చెప్పి పెడితే వీడియోలలో మా అత్తగారిని కానీ మా ఆయన గారి మీద కానీ వీడియోలు చేస్తే మాత్రం వైరల్ అయిపోతాయండి. అయినా నేను చెప్పిన దాంట్లో అబద్ధాలు అయితే లేవు. అలా అని టార్చర్ అని నేను ఎప్పుడు చెప్పలేదు ఏ వీడియోలోను. ఓన్లీ మా ఇంట్లో ఇలా ఉంటుంది. మా ఇంట్లోనే కాదండి, ప్రతి అత్త కోడళ్ళు అన్నాకి ఎంత దగ్గర వాళ్ళు అయినా కొంచెం ఉంటుంది, ఉండకుండా ఉండదండి. అత్త కోడళ్ళు అన్నాక కొంచెం అలాంటి ఉంటాయి. ఉండాలి, ఉంటాయండి. ఆవిడ ఏదైనా అన్నా నేనేం మాట్లాడను. ఒకవేళ నేనైతే ఎప్పుడేం అనలేదు అనుకోండి, ఏమన్నా ఆవిడ ఏం మాట్లాడరు. ఆవిడ కోపం వస్తే మాట్లాడతాం మానేస్తే మళ్ళీ మామూలే. తెచ్చుకున్నారు కాబట్టి తప్పదు, ఇక పడాలి అంతేగాని కావాలని తెచ్చుకున్నారు కాబట్టి. ఈ రోజు వరకు నా పెళ్ళై 17 సంవత్సరాలు అవుతుందండి. ఏ రోజు కూడా ఆవిడ చిన్న మాట నన్ను అనడం కానీ నేను ఆవిడ అనడం కానీ మేము ఎప్పుడు గొడవ పడలేదండి. మేము అలా గొడవ పడకుండా అత్త గొడవలు మంచిగా ఉంటున్నారని మధ్యలో చిచ్చులు పెట్టిన వాళ్ళ వల్ల మా అత్తగారి మధ్యలో చిన్న చిన్నగా ఏమైనా అనేవారో తప్పితే మనస్ఫూర్తిగా అయితే కాదు. నేనంటే చాలా ఇష్టం ఆవిడకి. మా నాన్నగారు అంటే బాగా ఇష్టం, ఆయన మీద ఇష్టం వల్ల నేనంటే బాగా ఇష్టం. మా తమ్ముడు అంటే ఇంకా బాగా ఇష్టం ఆవిడకి, బాగా చూసుకుంటారు. అలాంటిది ఏమి ఉండదండి, ఏదో వీడియోల కోసం. కానీ నా ఇంట్లో దాని కాదు, కానీ సమస్తం అంతా అలాగే ఉంది కదండి అత్త కోడళ్ళు అంటే. నా కామెంట్లో చూస్తే అర్థమైపోద్ది ఎంతమంది కోడళ్ళు ఇలా ఉన్నారు ఏంటి అని అర్థమైపోతుంది. పెట్టాల్సి వస్తుంది కొన్ని మనసులో భారం దింపుకుంటారండి. అవి ఆ కామెంట్ల ద్వారా దింపుకుంటా ఉంటారు. చాటభారతం పెడతారు. ఇంత అది చదవాలన్నా నాకు భయం వేస్తుంది, ఏంటి ఇస్తుంది అనుకుని. అలా ఉంటాయండి, అలాంటి బాధలు చాలా మంది. అంటుంటారు మిమ్మల్ని, అంటే వీడియోలు అవి చేసి పెట్టడం వల్ల. మా వీధిలో వాళ్ళు అయితే అందరూ బాగా ఫ్రెండ్లీగా ఉంటారండి, బాగా సరదాగా ఉంటారు. లక్ష్మి గారు ఏంటండి ఇలా క్యాజువల్గా అంటారు తప్పితే వీడియోల గురించి అయితే ఎవరేం మాట్లాడరండి. ఇంకా అంటే వాడకట్టుని సంబంధించి నేను ఎప్పుడు ఏం పెట్టనండి. మా అత్తగారు మా ఆయన వీడియోల పరంగా వాడుతున్నారంటే మా ఆయన్ని మా అత్తగారిని బాగా వాడతారు. ఉండదండి, మనం అసలు ఎవరి జోలికి వెళ్ళమండి. మన పని మందే. మేము ఏ జాబ్కి వెళ్ళామా వచ్చామా తిన్నామా మా పని మాది.
తలుపులు వేసుకుని ఇంట్లో ఉంటా. ఇంకా మాకు బయట ప్రపంచంతో పని ఏమి ఉండదండి. అలా అందరూ లక్ష్మి గారు అంటే రాజమండ్రి అనుకుంటున్నారు. అసలు ఎక్కడండి మీ ఊరేంటి? ద్వారకా తిరుమల దగ్గర భీమరాలు అండి, ఏలూరు దగ్గర మాది. ఓకే. ఏలూరు మాకు బాగా దగ్గర. మా అత్తగారు వాళ్ళదైతే ఏలూరు దగ్గర వట్లూరు. ఓకే. అటు అమ్మాయిని నేను. భీమడోలు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మేము ఉండేది భీమడోలు కాబట్టి భీమడోలు. అమ్మగారిది రాజమండ్రి దగ్గర, కానీ రాజమండ్రి అమ్మాయిని అనుకుంటారు అందరూ. ఎక్కడండి రాజమండ్రిలో? ఎక్కడ? రాజమండ్రి అంటే రాజమండ్రి కాదు, పెద్దవాడపల్లి. ఓకే. ఇక్కడ కొవ్వూరు దగ్గర పెద్దవాడపల్లి అని, అది మా అమ్మగారు వాళ్ళది. ఎక్కువ ఇటు తిరుగుతూ మూలని ఇటు వీడియోలు తీస్తా. అటు వెళ్ళినప్పుడు ఆయన ఉంటారు, మా ఆయన గారు ఉంటారు కదా, సో ఫోన్ తీని బయటికి. ఇక్కడ అంటే మా తమ్ముడు తిప్పుతాడు రాజమండ్రి. ఫోన్ తీయరు కానీ ఆయన వీడియోలు చేసి వదులుతుంటారు బయట. మరి అదంతా ప్రెస్టేషన్ ఎలా చూపించాలి? వీడియో రూపంలో చూపించాలి, డైరెక్ట్గా ఏమి అనలేను. ఆయన్ని షాపింగ్కి వెళ్తామండి. ఆ షాపింగ్కి వెళ్ళాలంటే ఒక చిన్న సంఘటన చెప్తాను నేను. అంటే మీ మగళ్ళు మీరు అందరూ ఒకటే కదా, అందుకని చెప్తున్నాను. అంటే నిజమైపు ఉంటామండి మేము ఎక్కువ. నిజమైపు ఉంటారండి మీరు. మీదంతా అదొక టైపు. మీ వరకు మీరు కరెక్ట్ అనుకుంటారు. మా ఆయన గారు ఒకసారి పెళ్లి రోజు చేరుకుంటానని చెప్పి తీసుకెళ్లారు. ఎక్కడ సౌత్ శుభమస్తికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి శుభం గ్రాండ్ షాపింగ్ మాల్కి వాళ్ళు ఇంకా మా ఆయన గారు చీరకొండ తీసుకెళ్లే టైం తడుగుట్లు పెట్టుకుంటున్నారు. అంత పొద్దునే తీసుకెళ్ళాడు మాట. తీసుకెళ్ళి చీరలు చూపించండి, మంచి ఫ్యాన్సీ చీరలు చూపించండి అన్న వెంటనే వాళ్ళు ఏవో మంచి చీరలు ఏదో ఒక చీర 2 చీరలు తీసుకొచ్చి చేశారు. అది అర్థమైపోయింది, కొండగొర్రెలో ఉన్నట్టున్నారు ఇలా, తెల్లరేపటికి వచ్చారు అనుకున్నారు వాళ్ళు. ఒక చీర, అసలు ఆ చీర ఎందుకు వేసారో నేను ఎందుకు కొనుక్కున్నా నాకు తెలీదు. 1700 పెట్టి ఆ చీర కొన్నారు. ఆ చీర మీదే కదండి? అది కాదండి. ఒక చీర వేస్తే ఇంకా ఏమైనా ఉన్నాయంటే, ఒక చీర కొంటాకు వచ్చి 8 చీరలు చూస్తావు, ఈ చీరకి ఏంటి రోగమా తీసుకో అంటాడు. ఇంకేం చేస్తా, అక్కడ ఏం మాట్లాడే ఆప్షన్ ఉండదు, ఇంకా చచ్చినట్టు తీసుకోవాల్సిందే. ఆ చీర తీసుకుని మధ్యాహ్నం గుడికి కట్టుకుని వెళ్తే ఒక ప్రదక్షిణ చేసి 2వ ప్రదక్షిణకి చిరిగిపోయింది, కింద చింపేసి ఉంటారు. చిరిగిపోయింది అదే. ఆయన ఆ చీర చిరిగిపోతే నేనేం చేయను అన్నాడు. అదే నాకు నచ్చింది, నేను కొనుక్కున్నట్టు బాగానే ఉండేది కదా. జాగ్రత్తగా ఉండేవారు అప్పుడైతే, చెప్పకుండా జాగ్రత్తగా ఉండేవారు మీరు కదా. మీరు అలా కవర్ చేసుకోవాలంతే. అట్లా కాదు ఇష్టంతో కొనిచ్చారు. అలా అనుకునే సైలెంట్ గా తీసుకున్నానండి చీర. పాపం ఇష్టంతో కొన్నారు కదా అని. అలాగైపోద్దని అనుకోం కదండి, అలా జరిగింది. అందుకనే ఆయనతో పాటు కూడా వెళ్తే మొబైల్ తీయని బయటికి. ఆయన ఇష్టపడరు. అవసరమా ఫోన్, ఫోటోలు అవసరం ఇలా అంటారని నేను ఫోన్ పెద్దగా తీయనండి. ఇటంటే రాజమండ్రి సైడ్ మా తమ్ముడు తిప్పుతాడు కాబట్టి మొబైల్ తీస్తాను. ఎంతమంది అండి మీరు? అక్కలు తమ్ముళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను మా తమ్ముడునండి. ఓకే. వాడేనండి. నాకు మా నాన్నగారు ఇప్పుడు చిన్నప్పుడే చనిపోయారు. అప్పటి నుంచి అమ్మే కష్టపడి పెంచింది మా ఇద్దరిని కూడా. ప్రజెంట్ అయితే నాకు మా నాన్న లేని లోటు గట్ట ఇప్పుడు మా నాన్నగారు కూడా పెద్ద ఇప్పుడు గుర్తురారండి. ఆ లోటు లేకుండా మా అమ్మ పెంచింది. సేమ్ నాకు ఇప్పుడైతే అమ్మ నాన్న అన్నీ మా తమ్ముడే ఎక్కువ బాగా చూసుకుంటాడండి, చాలా బాగా. రీసెంట్గా ఒక 1 year బ్యాక్ ఆపరేషన్ అయింది. అసలు వాడే తీసి వాడే వాష్రూమ్ తీసుకెళ్ళి మా అమ్మ పడుకుని పోయేది. వాడింది తెల్లవార్లు నాకు పోట్లు వచ్చి ఏడుస్తూ ఉంటే ఇలా చేయించేవాడు నాకు. నేను ఉన్నాను భయపడకని. మా ఆయన గారికి భయం వేసి నా దగ్గరికి వచ్చేవారు కాదండి. ఆయన భయం ఎక్కువ. చిన్నపిల్లలు కూడా ఆయన ఎత్తుకోరు, అసలు చాలా భయం ఆయనకి. మా తమ్ముడికి మాత్రం చాలా ధైర్యం అండి. నా కంట కన్నీళ్ళు వచ్చినాడు, ముందాడు తట్టుకోలేడు, అస్సలు తట్టుకోలేడు. పెళ్ళయ్యాక అన్నమాట ఏమో తర్వాత విషయం, కానీ ప్రజెంట్ వరకు మాత్రం నన్ను మాత్రం పువ్వులో పెట్టి చూసుకుంటాడు. అసలు నాకు ఆపరేషన్ అయినప్పుడే నేను బాగా తెలుసుకున్నా ఎంత బాగా నన్ను చూసుకున్నాడు. ఆడే తీసేవాడు, ఆడే పడుకోబెట్టేవాడు, వాడే బట్టలన్నీ పైకి కప్పేవాడు, ఇంకా ఆడే అన్నీ నాకు తల్లి తండ్రి అన్నీ ఇంకా ఆడే. అంత బాగా చూసుకునేవాడు అండి, చాలా బాగా చూసుకునేవాడు అసలు ఆడి మట్టికి. నాకు మాత్రం దేవుడి గిఫ్ట్ అనుకుంటాను మా తమ్ముడిని. నేను ఏం చేస్తుంటాడు? ఇక్కడే రాజమండ్రిలో మెడికల్ ఏజెన్సీలో చేస్తాడండి. ఓకే. కానీ బాగా చూసుకుంటాడండి నన్ను మాత్రం. వచ్చే అమ్మాయి ఎవరో కానీ అదృష్టవంతురాలు. కుదురుకున్న మగ పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వవు, గాలిగా తిరిగే వాళ్ళకే పెళ్ళిళ్ళు అవుతాయి. వాళ్ళే ఏరుకోరు తెచ్చుకుని మరి పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఏ లోపాలు లేని వాళ్ళేమో అన్ని వెతుకుతారు అందులో. ఇప్పుడు మా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి, నా క్లాస్మేటే కానీ చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు, కానీ పెళ్ళిళ్ళు కావట్లే. గాలిగా తిరిగి బాధ్యత లేకుండా తాగి దందనాలు తిరిగే వాళ్ళకి మాత్రం ఊరిని పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి పిల్లలు. ఈడేమో తాగేసి తిరుగుతూ ఉంటాడు, ఆ పిల్ల ఏమో బాధపడతా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇచ్చి చేయడానికన్నా తల్లిదండ్రులు ముందుకు వస్తున్నారు, కానీ కుదురుగా ఉన్న వాడికి మాత్రం ఇవ్వడానికి 100 ఆలోచిస్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగం ఉందా, పొలాలు ఉన్నాయా, కొడుకు ఎలా వచ్చిన అల్లుడు కూతుని ఎలా చూసుకుంటాడా అని పట్టించుకోవట్లే. ఆస్తులు కావాలి, ఆస్తులతో కాపురాలు చేయరు కదండి.
బ్రతకడానికి ఆస్తి కావాలి. చేసుకున్నవాడు సరైనవాడు అయితే కాట్లో కాపురం చేయొచ్చు అంటారు కదా, హ్యాపీగా బతకొచ్చండి, ఆడే బాగా చూసుకుంటాడు. అవి మానేశారు ఇప్పుడు జనాలు అందరూ. పొలాలు ఉన్నాయా, డిమాండ్ ఎక్కువైపోయింది. పొలాలు ఉన్నాయా, ఉన్నాయండి పొలాలు? మాకు పొలాలు గట్ట ఏం లేదు, రెక్కల మీద కష్టమేనండి. మా అమ్మ రెక్కల మీదే మమ్మల్ని పెంచింది. మా తమ్ముడు డిగ్రీ చదివించింది, నన్ను ఇంటర్ వరకు చదివించింది. మా అమ్మ కష్టపడి తన జీవితాన్ని మాకు ఇచ్చేసింది మా నాన్నగారు చనిపోయిన తర్వాత. ఇప్పటికీ పనికి వెళ్తుందండి, చేలో పనికి వెళ్తుంది ఇప్పటికీ కూడా. ఎందుకమ్మా ఇంకా అంతా బాగుంది కదా, ఎందుకు ఇంట్లో ఉండొచ్చు కదా, తమ్ముడు సంపాదిస్తున్నాడు నీకు ఎందుకంటే, ఎందుకు నాకు నా బిడ్డల కోసం నేను కష్టపడతాను, ఓ రూపాయి వస్తుంది, ఇంట్లో కూర్చుంటే ఏమొస్తుంది అంటది. ఆవిడ వల్లే మేము ఇలా ఉన్నామండి నిజంగా. అదే స్టేజ్లో మా అత్తగారు కూడా అంతే. మా అత్తగారు కూడా, మా ఆయన అయితే మరీ దారుణం. 18 రోజులు పిల్లడప్పుడే చనిపోయారు మా మావయ్య గారు. అప్పటి నుంచి మా అత్తగారే రాళ్ల పనికి వెళ్ళేది, రాళ్ళు మోసే సుద్దకా ఫ్యాక్టరీకి వెళ్ళేది. ఆవిడ చాలా కష్టపడి పెంచిందండి పిల్లల్ని. మా ఆడపడుచునేంటి మా ఆయన్నేంటి బాగా కష్టపడి పెంచింది. నాకు అందుకే ఆవిడ మీద బాగా గౌరవం. వీడియో చేస్తున్నారు మరి. ఆవిడ ఫేమస్ చేస్తున్నాను, ఆవిడ ఫేమస్ చేస్తున్నాను. ఇలానే మా అత్తగారిని చూడాలనుకుంటారు కదా అందరూ. ఏమని అంటుంటారండి వీడియోలు చూసినప్పుడు? ఎవరైనా బాబా ఆవిడ నాకు భయం అండి, ఆవిడ ఎదురుగా అసలు మాట్లాడినాను. ఎదురుగా అయితే అసలు మాట్లాడినాడు. వీడియోల గురించి టాపిక్ కూడా తీయను అసలు నేను. ఆవిడ కూడా నన్ను ఈ రోజు వరకు అడగలేదు. ఎదురుంటే వాళ్ళ అబ్బాయికి చేసుకుని మాట్లాడేది తప్పితే మనకి. ఆయన మొన్న మధ్య అయితే వీడియోలు ఏం చేయొద్దాను ఇలా అంటే, ద్వారకా తిరుమల నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒకళ్ళు అందులో వర్క్ చేసేవాళ్ళు కాండ్రించి గుళ్ళో ఉమ్ములు వస్తున్నారు. నాకు అది నచ్చలా. ఆ టైంకి వీడియో తీద్దామా పెడదామా అంటే వాళ్ళకి వెనకాల ఫ్యామిలీ ఉంటుంది. మనం అన్యాయంగా కడుపు కొట్టినట్టు చేయకూడదు కదండి. వాళ్ళు ఏదో చేశారు, దాన్ని మనం ఏం చేయాలంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరికి ఖండించాలి, నేనైనా ఖండించాలి. కానీ అప్పుడే ఆరాధన జరుగుతుంది దేవుడికి, చాలామంది జనం ఉన్నారు. ఆ టైంలో అబ్బాయి ఉద్యోగానికి రిస్క్ అవుతుంది. నేను అది మనసులో పెట్టుకుని నేనేం మాట్లాడలేకపోయా. ఆ విషయం మీద ఒక వీడియో చేశాను నేను. దేవుడి గుళ్ళో ఇలాంటి పనులు చేయకూడదు, దేవుడి మీద భక్తి గౌరవం శ్రద్ధ ఉన్నవాళ్ళు మాత్రమే గుళ్ళో ఉద్యోగాలు ఇస్తే ఆ గౌరవంతో ఇప్పుడు మన ముందు చెప్పులు ఎక్కడో కింద పెట్టేసి పైకి మెట్లు కూడా నడుచుకుంటూ వెళ్తాం, చెప్పులు లేకుండా వెళ్తాం. అలాంటిది గుళ్ళో ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు కదండి. నాకు అది నచ్చలేదు అసలు. దాని మీద వీడియో చేస్తే మా అత్తగారికి ఎవరో చూపించారంట, మా పక్కన అద్దుకుంటారు అమ్మాయి చూపించిందని ఏమో. ఆవిడ చూసి ఇలాంటివి చేసింది, గబుక్కు లేనిపోయిన తలక నొప్పి, ఎందుకు దీనికి అది ఇది చెయ్యొద్దాను అందంట. అన్న నేను ఒకటే చెప్పా, నేను దేనికి భయపడను, భయపడాల్సిన పని ఏమీ లేదు, నేను ఏ తప్పు చేయాల. అక్కడ మనం నమ్ముకునే దేవుడి గుళ్ళో ఇలా జరిగింది, నేను దాన్ని ఖండించాను. నచ్చిన వాళ్ళు నచ్చుతుంది, నచ్చిన వాళ్ళు నచ్చదు. దాని గురించి నేనేం తప్పు చేసినట్టు నేను ఎందుకు భయపడాలి? వీడియోలు చేయకూడదు అంటే నేను ఏదైనా తప్పుగా వేరేలాగా చెప్తే ఓకే నేను ఒప్పుకుంటా, నా వరకు నేను ఏదో చేసుకుంటున్నా మంచో చెడో అని చెప్పి మా ఆయనగారికి చెప్పా. తర్వాత కలిసినప్పుడు ఏమైనా అంటదేమో అనుకున్నా. ఆవిడ మళ్ళీ ఇంకా టాపిక్ తీయలేదండి. దాని గురించి ఇంక నేను అందరితో లైట్ తీసుకుని వదిలేసాను. ఆవిడ ఏదైనా కదుపుంటే నేను దానికి తగ్గ సమాధానం చెప్పేదాన్ని, అలా కాదు పాప ఇలాగని చెప్పేసి అనేదాన్ని. ఆవిడ ఇంకా టాపిక్ తీయలేదు, నేను ఇంక లైట్ తీసుకున్నానండి. ఇంకా మీ హస్బెండ్ మీకు వీడియోలు ఏమైనా తీస్తుంటారు? ఆయన ఏం తీరండి, ఆయన అసలు సపోర్టే చేయరు. అది వీడియోలు చేసుకో అది వీడియోలు పెడతాను మీరు అంత సపోర్ట్ చేయరు. గొప్ప ఏంటంటే నా వీడియోలు మా ఆయన గారు చూడటం, అసలు ఆయన చూడండి నా వీడియోలతో తోసేస్తాడు, చూస్తుంటారు. వాళ్ళు చెప్తారండి, అయ్యో చెప్పడం ఏంటి వాళ్ళు చూపిస్తారు కూడా. చెల్లమ్మ భలే చేసిన బ్యాడ్గా అయితే ఈ రోజు వరకు ఎవరు ఆయనకి ఏం చెప్పలేదండి. బ్యాడ్ కామెంట్స్ కూడా పెద్దగా రావు. ఆయనకి కూడా చెల్లమ్మ భలే చేస్తుందిరా ఇలా అలా అని చెప్పేసి అంటారంటండి. ఆయన మురుసుకుంటాడు, ఇలా మురుసుకుంటాడు. బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పలకరిస్తే పక్క నుంచి ఉంటాడు, హ్యాపీగా బాగానే ఫీల్ అవుతాడు. ఈ మధ్య అయితే నేను ఎక్కడికైనా వెళ్తున్నానంటే కూడబడి రావడం కొంచెం ఆయనకి కొంచెం ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇంకొంచెం అంటే ఎంతసేపు అనేప్పటికీ ఆయన ఉండరని నేను నెక్స్ట్ సారి చేద్దాం, ఇద్దరిని కలిపి చేద్దాం. చెయ్యాలండి, మా పిల్లలు తీసుకుని వచ్చి చేయాలి ఈసారి. మీ లైఫ్లో మీరు బాగా బాధపడింది మూమెంట్ ఉందండి. 5 years అయితే బాగా బాధపడ్డానన్న. అది కూడా ఆయన గురించి ఎక్కువ బాధపడ్డా. నా లైఫ్లో హ్యాపీనెస్ ఆయనే, బాధ ఆయన అయింది ఎక్కువ. అప్పుడు ఆ మధ్య డ్రింక్ చేయడం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాను. ఇబ్బంది పడి ఆయన మార్చుకోవడం కోసం చాలా గుళ్ళు తిరిగాను, చాలా గోపురాలు తిరిగాను. ప్రతి చోట విజయవాడ నడిచి వెళ్ళడం అని, ద్వారకా తిరుమల నడిచి వెళ్ళడం అని, మోకాళ్ళ మీద ప్రదక్షిణ చేయడం అని శివాలయంలో ఇలా చాలా చేశానంటే. మధ్యాంజనేయ స్వామి గుడిలో 108 ప్రదక్షిణలు,
అలా చాలా చేసి 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 మొత్తం మీద ఓపిక పట్టాను. పడ్డవాడు ఎప్పుడు చెడ్డోడు కాదని మంచి రోజులు వచ్చినాయండి. ఒక 5 సంవత్సరాలు అయితే బాగా బాధపడ్డాను నేను. ఇప్పుడు ఓకే అండి మొత్తం అంతా? అసలు ఇప్పుడు ఇంకేం లేదంటే 10 years అవుతుంది, ప్రాబ్లం ఏం లేదండి. ఇంకా అసలు ఎవరైనా పిలిచి అప్పుడు కూడా జతల వల్ల అండి, జతల వల్లే కానీ నన్ను ఏ రోజు తిడతాం కానీ కొడతాం కానీ ఏమి ఉండేది కాదు. మా అమ్మ వాళ్ళకే నా నుండి ఫోన్ వస్తే గుండె జల్లుమనిపోయేది. మా అమ్మ అనేది, నువ్వు నాకు ఫోన్ చేయకమ్మా, నేనే చేస్తాను నీకు, నువ్వు నాకు ఫోన్ చేయగలి, నువ్వు ఫోన్ చేస్తాను మాకు భయం వేస్తుంది అనేవారు. ఆ స్టేజ్లో ఉండేది అప్పుడు. కానీ ఏ రోజు మా అమ్మ మా ఇంటికి వచ్చి అన్న మాట అనలా. అసలు ఎప్పుడు మా ఇంటికి వచ్చామ్మా అన్న మాట అనలా. అంత గారాభంగా నేను పుట్టిన కాడి నుంచి పెళ్ళయ్యే వరకు మా అమ్మే తినిపించేది అన్న నాకు. అంత గారాభంగా పెంచినా కూడా వచ్చే అన్న మాట ఏనాడు అనలా అసలు ఎప్పుడు. నాకు అప్పుడే అర్థమైంది ఎంత కష్టమైన సుఖమైన అత్తారింట్లోనే ఉండాలి. మా అత్తగారు కూడా సపోర్ట్ ఉండేది. ఆడు ఇప్పుడు పోనే ఏదో తాగి పడిపోతున్నాడు, నేను ఏం అనట్లేదు, బాగానే ఉంటున్నాడు గమ్మ అని ఆవిడ సపోర్ట్గా బుజ్జగిస్తూ ఉండేది పక్క నుండి. ఇంకా ఆవిడ మీద గౌరవమే కానివ్వండి, మా ఆయన మీద ఇష్టమే కానివ్వండి, గడిచిపోయింది అలాగా. అయ్య బాబోయ్, వెనక తిరిగి చూసుకుంటే అలాంటి రోజులు అసలు ఏ ఆడపిల్లకి రాకూడదు అనుకుంటా నేనైతే. అసలు నేనైతే ఆ రోజులు ఎవ్వరికి రాకూడదు అసలు. చాలా మనకు కొంచెం కష్టం పెట్టినప్పుడే వెంటనే మనకి. అవును, అంతకు మించిన లైఫ్, హ్యాపీ లైఫ్ ఇచ్చాడండి భగవంతుడు. నిజంగా చాలా హ్యాపీ లైఫ్ ఇచ్చాడు. ఆయన మారిన దగ్గర నుంచి నా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. నేను పుట్టిన కాడి నుంచి ఏ రోజు వరకు బాధపడతామో తెలియదు. మా అమ్మ ఎప్పుడో ఒక చిన్న దెబ్బ లేదండి. ఈ కన్నీళ్ళు అన్నది నాకు తెలియదు చెప్పాలంటే. ఈ 5 సంవత్సరాలు మాత్రం జీవితం ఎలా ఉండదో చూసేసా. తర్వాత ఇంకేం లేదనుకోండి. ఇప్పుడు ఆయన ఇంకా బాగా చూసుకుంటాడు నన్ను, ఇంక ఇబ్బంది అంటే ఏం లేదండి. ఇప్పుడు లక్ష్మి గారు, మీరు ఇలా సోషల్ మీడియాలోకి రావాలని ఎందుకు అనుకున్నారు? ఫస్ట్ స్టార్టింగ్ మా పాప కోసం స్టార్ట్ చేశానండి ఇది. తన క్లాసికల్ డాన్సర్, తన డాన్స్లో బాగా చేస్తుందని చెప్పి తన కోసం అని ఛానల్ స్టార్ట్ చేశాను. నేనేదో సరదాగా మా ఆయన గురించి మా అత్తగారి గురించి ఒక వీడియో పెట్టేసరికి వైరల్ అయిపోయిందండి అది. 1,50,000 కట్నం ఇచ్చాను, పొడుగ్గా ఉన్నాడు, డబ్బాలు సన్సైడ్ మీద డబ్బాలు తిత్తాకే కదా అని చెప్పి వీడియో పెట్టా. మిలియన్కి వెళ్ళిపోయిందండి అది. ఆ వీడియో ఒకసారి చెప్పండి అది ఒకసారి. 1,50,000 కట్నం ఇచ్చాను. కట్నం ఇచ్చినప్పుడు సన్సైడ్ మీద డబ్బా తీయాలని, డబ్బాలు అవన్నీ తీస్తాడనే కదా పొడుగ్గా ఉన్నాడు పెళ్లి చేసుకుంది అని చెప్పి వీడియో పెట్టా నేను. అది చెప్పింది చిన్నవాడైనా కానీ మిలియన్కి వెళ్ళిపోయిందండి అది. బాగా వైరల్ అయిపోయింది. అప్పుడు డిసైడ్ అయ్యాను నేను. మా ఫ్రెండ్స్ వాళ్ళు ఏమీ భలే ఉంది వీడియో, భలే ఉంది అనుకుంటే అందరూ అనేసరికి ఇంక నేను డిసైడ్ అయిపోయా, బాగుంది అయితే నేను చేసే కంటెంట్లు బాగుంటున్నాయి అని చెప్పి వీడియోలు ఇంకప్పటి నుంచి బాగా వెళ్తున్నాయి అని చెప్పేసి చెడు మొదలుపెట్టా. ఇప్పటికీ నాకు కామెంట్లు అంటారు, అక్క నేను చూస్తేనే నాకు ముందు నవ్వు వస్తుంది అక్క, నేను చూస్తే ఒక తెలియని స్మైల్ వస్తుంది. జబర్దస్త్లో సర్దార్ని చూస్తే నవ్వు ఎలా వస్తుందో నేను చూస్తే నాకు ముందు నవ్వాలి అవుతుంది అక్క, ఏమనుకోకక్క, మాకు అలా నువ్వు తిట్టినా సరే మాకు ఏదో కామెడీగా ఉంటుంది ఇలాగే అంటారండి. పోనీలే అమ్మ మీరు అలా నవ్వుకోవడమే నాకు కావాల్సిందని చెప్పి అంటా నేను. ప్రతి ఒక్కళ్ళు నేను చూస్తేనే ముందు నవ్వొచ్చేస్తుంది అక్క అంటారు. మరి కామెడియన్లా కనిపిస్తానే ఎమోషనల్ గా మీరు ఏం చెప్తాను, కామెడీగా ఉంటుంది. అవునండి, నేను ప్రెస్టేషన్గా చెప్తా, అలాగే కామెడీగా తీసుకుంటారు. నాకంటూ కంటెంట్లు ఏమి ఉండవండి. ఏ ఇల్లు ఉడుతానే ఉంటా, నైట్తో ఉంటా, పని చేసుకుంటా ఉండేటప్పుడు ఏదో ఒక థాట్ అవుతుంది, ఏదో గుర్తు అవుతుంది గతంలో. అది వెంటనే ఫోన్ పట్టుకు వెళ్ళిపోయి వంటగదిలోనే డబ్బాలు కూడా ఒక వీడియో చేసి పెట్టేస్తాను. దానికోసం ఇంక మేకప్లు మెరుగులు తిరుగులు ఏమి ఉండవండి. డబ్బాలు అయ్యో చింత ద్వారకా తిరుమల వెళ్ళినప్పుడు ఒక ఆవిడ అంది, అమ్మ నువ్వు వెనకాల పప్పుల డబ్బాలో కందిపప్పు పెసరపప్పు అన్నీ పెడుతుంది, నేను అన్నీ చూస్తాను అంది. అయ్యే కనపడదు, ఎక్కువ వంటగదే కనపడుతుందండి నాది. వంటగది నైటీలో ఎక్కువ ఉంటాయి దాంట్లో. అంటే నేను పర్టికులర్గా నేనైతే డే అంతా చీరలోనే ఉంటానండి. నేను మార్నింగ్ 11కి ఆఫీస్కి వెళ్తా, ఈవినింగ్ 8 అయిపోద్ది వచ్చేసరికి. ఈ గ్యాప్లో నాకు ఇంకా కుదరదండి, వర్క్ సరిపోతుంది. నేను మార్నింగ్ నైట్తో ఉన్న టైంలో అదే వర్క్ ఇంట్లో పని చేసుకున్న టైంలోనే ఏదైనా ఒక వీడియో చేసుకుంటా. అలా చేయకూడదంటే నేను వీడియో చేయలేను, పెట్టలేను. ఎవరో ఏదైనా అనుకోని ఇక్కడ వరకు పెట్టుకుంటాను, ఓ వీడియో చేసేస్తాను, పెట్టేస్తాను. వాళ్ళు ఎలాగైనా అనుకోనివ్వండి, నాకు కావాల్సిన కంటెంట్ పెట్టడం, అది మంచికి ఒకరి కోసం పెట్టడం. నేను దాన్ని ఎవరు ఎలా తీసుకున్నా పర్వాలేదు. అందుకని వాళ్ళు నైట్ కూడాతో కనపడుతున్నాను అన్నారని ఇలా రెడీ అయ్యొచ్చు ఈరోజు. ఎక్కడండి జాబ్? ఎక్కడ? భీమడోల్లోనే శ్రవంతి జ్యువెలరీ మార్ట్ అని, దాంట్లో అకౌంటెంట్గా చేస్తాను. ఓకే. ఎక్కడ బంగారం గురించి ఏమైనా కావాలంటే మేము అడగచ్చు. మళ్ళీ అసలు చక్కగా రావచ్చండి, మేము చక్కగా తగ్గించిస్తామండి. మాకు తరుగు మజూరులో తగ్గించిస్తాం చక్కగా. బంగారం కూడా మంచి బంగారం ఉంటుంది. మీకు ఏ ఐటమ్ బంగారం అలా ఎందుకు ఉంటుందండి?
బంగారాల్లో కూడా క్వాలిటీస్ ఉంటాయండి. మరి మనకు తూకం రావాలంటే హాల్మార్క్ బంగారాలు ఇవ్వాలి. అది అన్ని చోట్ల ఎవరు కదండి, కొన్ని చోట్ల మోసాలు కూడా ఉంటాయి. మాకు అలా కాదండి, మాకు ఎంత బంగారం గురించి తెలియని వాళ్ళకి కూడా మంచిగానే ఇస్తాం మేము. వాళ్ళకి తెలియదు కదా మోసం చేద్దామని ఏమి ఉండదండి, హాల్మార్క్ వేసే ఇస్తాం. వాళ్ళు ఎక్కడ మార్చుకున్నా మోసపోకూడదు, ఎందుకంటే కాయ కష్టం చేసుకుని రూపాయి జాగ్రత్త చేసుకుని వస్తారు. అలాంటి వాళ్ళు మోసం చేస్తే మనకేం వస్తుందండి. మా ఓనర్ గారి పద్ధతి అయితే అదండి. మా సార్ అయితే అలానే ఆలోచిస్తారు. చూస్తున్నారండి, మీకు జీతం పెంచుతారు ఇప్పుడు. ఆయన చూసినా ఆయన మెచ్చుకున్నా మెచ్చుకోపోయినా నా గురించి ఆయన తెలుసండి బాగా. లక్ష్మి గారు ఏదైనా ఓపెన్గా మాట్లాడతారు. ఆవిడ అర్థం చేసుకున్న వాళ్ళు ఓకే మంచిగా ఉంటుంది. ఆవిడలో మంచిని చూస్తే మంచి ఉంటుంది, ఆవిడ కోపాన్ని చూస్తే నచ్చకపోవచ్చు. కానీ బేసిక్గా అయితే ఆవిడ కరెక్ట్గా ఉంటారు. రేర్ పీస్ ఆవిడ. ఇలా బయట అందరూ అందరూ ఇలా కరెక్ట్గా ఉండరండి. నన్ను ఏమంటారంటే, మీరు సమాజానికి కొంచెం దూరంగా ఉండాలి లక్ష్మి గారు మీరు. నాకు కోపం ఎక్కువ అండి. అంటే కొంచెం మీరు నాకేంటంటే ఎవరైనా అబద్ధం ఆడారనుకోండి షార్ట్ టెంపర్ వచ్చేది. నా కళ్ళ ముందు ఎవరైనా అబద్ధం ఆడినా, ఆ అబద్ధాన్ని బొంకినా, ఆ తప్పు అలా నా కళ్ళ ముందు ఇప్పుడు మనం ఉంటాం, మీరున్నారు, నేను ఇప్పుడు మీతో ఇలా మాట్లాడుతూ మీ వెనకాల వేరే అది నాకు నచ్చదండి. వెంటనే దాన్ని ఖండించేస్తాను నేను. వాళ్ళు ఏమనుకుంటారో నాకు అనవసరం. వెంటనే ఓపెన్ వాళ్ళు ఏదైనా అనుకుంటారేమో అనుకుని ఇలాంటి మీ గురించి మళ్ళీ వెనకాల మాట్లాడి అవి నా దగ్గర ఉండవు. ఫేస్ టు ఫేస్ ఏదైనా నచ్చిన వాళ్ళు నాతో ఉంటారు, నచ్చిన వాళ్ళు వదిలిపోతారు. అందుకే నాకు క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఎవరు ఉండరండి. నా క్లోజ్ ఫ్రెండ్ అంటూ ఉన్నది నన్ను బాగా అర్థం చేసుకుని మా తమ్ముడు ఒక్కడే. మా తమ్ముడు ఒక్కడికే నేను బాగా అర్థం అవుతా. ఏదైనా వీడియో చేసినా లేదండి, ఆడే ఓపెన్ గా చెప్తాడు. ఏదైనా నేను తప్పు అంటే అక్క ఇది కరెక్ట్ కదా అక్క అని వెంటనే చెప్పాను. నేను మ్యాక్సిమం చేయను. ఒకవేళ ఏదైనా ఉంటే వెంటనే నాకు అక్క పిల్లల డ్రెస్ లో ఉన్నట్టు తీసే అక్క వీడియో అలాంటివి చెప్తాడు. ఒకవేళ నేను ఏదైనా పొరపాటుని చేసినా ఆడి మాట వెంటనే వింటా నేను. మా తమ్ముడు చెప్పింది ఖచ్చితంగా వింటా. నాకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఫస్ట్ ఆడి దగ్గరికి ఫోన్ వెళ్ళేది ఆడికి, మా తమ్ముడికే వెళ్తుంది. అలాగా అదే విధంగా మళ్ళీ మా షాప్ మా సారు కొంచెం ఆయన ఏంటంటే ఎవరైనా మాట్లాడితే అర్థం చేసుకుంటారు. ఎంతో సీనియారిటీ ఉంటుంది కదండి. ఆయన అంటారు, మీరు అబద్ధాలు ఆడితే తట్టుకోలేరు అలాంటి, అందుకని మీరు కొంచెం మనుషులకు దూరంగా ఉండండి లక్ష్మి గారు, మీ పని మీరు చేసుకోండి, దేనికి ఇబ్బంది పడకి బీపీలు తెచ్చుకోకండి అంటారు. కోపం అండి, ఎవరైనా ఏదైనా తప్పు చేస్తున్నారంటే తట్టుకోలేను నేను. వెంటనే షార్ట్ టెంపర్ వచ్చేది, నాలో నేను నలిగిపోతా ఉంటా. ఇలా అబద్ధం ఆడుతున్నారు తట్టుకోలేనండి. ఎక్కడో ఏదో జరిగినా అది ఏదో నా దగ్గరే జరిగినట్టు నేను ఫీల్ అయిపోతా, నేను బాధపడిపోతా. దాన్ని మళ్ళీ మా తమ్ముడితో షేర్ చేసుకుంటా. ఆడేమో అక్క నువ్వేం ఫీల్ అవ్వక అక్క, ఏం కాదులే, అది ఏం కాదు, ఎక్కడదో కదా, నువ్వు మామూలుగా అంటాడు. ఆడే నన్ను రికవరీ చేస్తాడు. ఫుల్ నేమ్ ఏంటండి మీది? కనకలక్ష్మి అండి. కనకలక్ష్మి గారు. ఇంటి పేరు కనకం అంటే అంతా బంగారమే. అంతా బంగారం. మా ఆయన గారు అందుకే అత్తమని అంటాడు, ఆ సంపాదన మొత్తం నీకే పెట్టాను అంటాడు. ఆయన ఏం కొనుక్కోరండి, ఆయన ఏం వేసుకోవచ్చు, ఆయన కూడా వేసుకోడు. ఆయన ఏదన్నా ముందు నాకే, ఏదైనా నాకు ఏదైనా లేదంటే నీకు అది కొంటానంటాడు. ఆయనే చేయించారండి. అమ్మ మా ఆయన గారు ఇలా చేయించినాయి. అమ్మ చెయ్యేస్తుంది, మా ఆయన గారు చెయ్యేసి మొత్తం మీద నన్ను అయితే పుత్తల బొమ్మలా చూసుకుంటారు. కానీ మీరు ఇప్పుడు ఇన్ని వీడియోలు చేస్తారు, ఫాలోవర్స్ బాగానే వస్తున్నారు. ఆ ఫస్ట్ వీడియో ఇప్పుడు చూసుకున్నప్పుడు ఏమనిపిస్తుంటుంది మీకు? చూస్తాను ఆ వీడియో చూసినప్పుడు నాకైతే కామెంట్లు అవి చూసినప్పుడు అక్క 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 అనేది చాలా బాగా పెడతారండి, చాలా ఆప్యాయంగా మాట్లాడతారు. ఎక్కడ నేను చాలామంది అక్క నువ్వు కదా అసలు వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూస్తే నాకు భలే హ్యాపీగా అనిపిస్తుందండి. చాలా బాగా పలకరిస్తారు ఎక్కడ కనిపించినా కూడా. వీడియోలో కూడా కామెంట్లు బాగా పెడతారు. ఎవరైనా ఒకవేళ బ్యాడ్ కామెంట్ పెడితే వాళ్ళు తగులుకుంటారు. ఏ అక్కలో నీకు ఏం తేడా కనపడుతుందా, ఏం చేశారో నీ చూడకపోతే నచ్చకపోతే అసలు నువ్వు ఎందుకు ఇలా పెట్టా అలా ఇలా అని చెప్పి చాలా బాగా పెడతారండి కామెంట్లు కూడా. నేను ఇంక రిప్లై ఇవ్వక్కర్లా, వాళ్ళే తగులుకుంటారు. అంత మంచి పేరు అయితే సంపాదించుకున్నానండి నేను. నిజంగా ఈ రోజు ఇక్కడ ఉన్నాను నేనంటే నా ఫాలోవర్స్ అనండి. రాజమండ్రిలో కాదండి, మీ దగ్గర ఇంటర్వ్యూలో ఉన్నానంటే రాజమండ్రిలో కాదు. లేండి, ఒక్కసారి కంటెంట్ అన్నది రీచ్ అయ్యింది, వాళ్ళకి నచ్చింది అంటే ఇంకా మీరు ఏం చేసినా చూస్తుంటారు. అవునండి, అలాగని నేను ఏ పడితే కూడా పెట్టనండి. ఎప్పుడు కూడా ఎక్కువ భార్యాభర్తలు కలిసి ఉండాలన్నదే నాకు ఎక్కువ నా యొక్క థాట్ అదేనండి. గొడవలు పడకూడదు, ఎందుకంటే పిల్లలు ఉంటారు కదండి. పెళ్ళిళ్ళు అంటే అత్తగారు తిట్టచ్చు అంటే అత్తగారు చేష్టలు పట్టు మాట్లాడుతాండి, ఊరి మీద తిడతావా, మీరు మగవాళ్ళు కాబట్టి మీకు తెలీదు. అత్తగారులు అంటే ఫేస్ చేసేది మేమే కదా. మరి రేపు అత్తగారు అయినప్పుడు రేపు మాట ప్రజెంట్ చూసుకోవాలి కదండి. ప్రజెంట్ మనమే పడాలి. నేను మా అత్తగారు వాళ్ళ అత్తగారితో పడింది కదా అని నన్నంటే అలాగే
అలాగే నేనైతే లేను, అలా చాలా మంది ఉన్నారండి. అత్తగారులతో ప్రెజర్ పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా అలా అనుకోకండి, మీరు మగవాళ్ళు కాబట్టి మీకు తెలియదు, మీరు మీ అమ్మని సపోర్ట్ చేసుకుంటారు. అలా సమాజంలో చాలా మంది ఉన్నారండి. అత్తగారులతో హింసపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కోడల దగ్గర ఒకలా ఉంటారు, కొడుకు దగ్గరకు వచ్చేసరికి ఒకలా ఉంటారు. కోడల్ని ఏమంటారు, ఏమ్మాయి నువ్వు అలా ఇలా ఏదేదో మాట్లాడతారు. కొడుకు అయ్యా టిఫిన్ తింటావా, అన్నం తింటావా అంటారు. అవి ఏంటంటే నంగనాథ చేష్టలు అంటారు. అట్లనే అవి మీకు తెలీదు. మీరు ఏంటంటే అమ్మ మీద ప్రేమతో మీకేం కనపడదు. మాకు అలా కాదండి, అత్తని కూడా అమ్మలా చూడాలని మేము అనుకుంటాం. మేము ఇంటికి అడప తొక్కినప్పుడు మేము అమాయకంగానే ఉంటాం, చాలా ఇన్నోసెంట్కి ఇలా ఉంటాం. కానీ మమ్మల్ని ఎలా చేసేది వాళ్ళే చేస్తారు మమ్మల్ని. అలా మీలో ఉన్న మల్టీ టాలెంట్ బయట తీసుకొస్తారు అయితే. అన్ని బయటికి లాగుతారు. అత్తగారిని అన్ని నేర్పుతారండి. అత్తగారి ఇల్లే వంట నేర్పిస్తుంది. మీరు రేపు నేర్పించాలి మీ కోడలకు. మీరు కూడా ఇక నాకు కోడలు రారండి, ఎందుకంటే ఇద్దరు కూతుర్లేరండి. నాకు అల్లుళ్ళే వస్తారు. అల్లుళ్ళు నేర్పించాలి మీరు అప్పుడు. నేర్పిస్తానండి. ఓకే. సినిమాలు చూస్తుంటారా? తక్కువ అండి. సంక్రాంతి టైంలో మా తమ్ముడు తీసుకెళ్తాడండి. మా ఆయనగారు వెళ్ళడు, మమ్మల్ని తీసుకెళ్ళడు. ఎప్పుడన్నా మా అమ్మ వాళ్ళ ఇంటికి నేను ఎప్పుడో 1 year అలా ఒక్కొక్కసారి వస్తూ ఉంటాను. సంక్రాంతి మాత్రం 3 days స్పెండ్ చేస్తా. అప్పుడు మాత్రం మా తమ్ముడు తీసుకెళ్తాడు. అప్పుడే చూస్తాను ఏ సినిమా రిలీజ్ అయినా. గుర్తప్పుడు ఏమి ఉండదండి. ఇంకా ఆ టీవీలో ఎప్పుడో వేస్తారు కదా, అప్పుడు చూస్తామంట. ప్రమోషన్లు అవి ఎట్లా వస్తున్నాయండి? బాగానే ఉన్నాయి ప్రమోషన్. ప్రజెంట్ అయితే చాలా తక్కువ ఉన్నాయి మీకు ప్రమోషన్లు అయ్యి నేను ఇప్పుడు వరకు పెద్దగా చేయలేదండి. అడిగారు కానీ ఇంక నేనైతే అంత పర్టికులర్గా ఇంట్రెస్ట్ చూపించలేదు. సరే అడుగుతున్నారు, మంచి ప్రమోషన్లు అయితే చేద్దామని అనుకుంటున్నానండి. అంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అయ్యేవో అలాంటివి వస్తున్నారు. నాకు తెలియక ఒక అమ్మాయి ఒక 1 year నుంచి కామెంట్ పెడతా ఉంది, అక్క మాదొక వీడియో చేయక్క, అక్క ఒక్క వీడియో చేయక్క అంటే, ఏంటి అమ్మాయిలు అడుగుతుంది, సంవత్సరం నుంచి అడుగుతుంది. సరే ఏమో ఉపయోగపడేది కదా, నేను రీల్ అయితే చేయనమ్మా, స్టేటస్ పెడతానన్నా అని నేను వాళ్ళది వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది స్టేటస్ పెట్టా. నాకు తెలియదు కదా, ఆ స్టేటస్ ఒకటే పెట్టబట్టి అది ఫేక్ అంట. ఫేక్ అయితే అది నాది ఏమైందంటే ఇన్స్టాగ్రామ్ లైవ్ ఆగిపోయింది. 1 year లైవ్ ఆపేశాడు. నేను అసలు చేయకూడదు అనుకుంటా పెట్టిన స్టేటస్కి 1 year లైవ్ ఆగిపోయింది. ఇంకా అప్పుడు డిసైడ్ అయ్యా, బాబాయ్ చేసే జాగ్రత్తగా చూసుకుని పెట్టుకోవాలి. అంటే నేను ఏ ఊరు ఎవరికి తెలియదండి. తెలియక నాకు ప్రమోషన్స్ కూడా నేను ఈ ఊరు అమ్మాయినని తెలియట్లా. మాదైతే భీమడోలు కాబట్టి ఇంకా భీమడోల్లో ఒకవేళ ఇది చూసిన తర్వాత ఎవరైనా భీమడోలు అమ్మాయిని అనుకున్న, ఏలూరు అమ్మాయిని అనుకున్న అటు ఏమైనా ఇస్తే రావచ్చు. ఇంకా పూర్తిగా అయితే తెలియదండి. నేను ఏ ఊరు ఎవరికి కన్ఫ్యూజన్లో ఉన్నారు అందరూ. రాజమండ్రి అమ్మాయిని. అది కూడా మంచిదే కండి, అందరూ మొత్తం గోదావరి జిల్లా మీది మొత్తం. అవునండి. వస్తే మాత్రం మంచి ప్రమోషన్లు వస్తే తప్పకుండా చేస్తానండి. మీ లైఫ్లో డ్రీమ్ ఏంటండి? అంటే ఇలా చేయాలి అలా చేయాలి అని అంటే రీల్స్ ఏదో ఒకటి మీ లైఫ్లో డ్రీమ్ అంటే పర్టికులర్గా అయితే ఏం లేదండి. మ్యాక్సిమం నేనైతే అందరూ బాగుండాలని కోరుకునే టైప్. నేను ఎంత సంతోషంగా ఉన్నా నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అంతే సంతోషంగా ఉండాలి. మెయిన్ నేనైతే అదే అనుకుంటాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న సమాజంలో ఎక్కువ శాతం చిన్న చిన్న గొడవలకి భార్యాభర్తలు విడిపోతున్నారు. అది కరెక్ట్ కాదండి. చిన్న భర్త మంచోడు అనుకోండి, కష్టమో సుఖమో అడ్జస్ట్ అయ్యి కాపురం చేసుకోవచ్చు. కానీ ఎక్కువ ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుని భర్తను భార్య పట్టించుకోకపోవడం, భార్య భర్తను పట్టించుకోకపోవడం, ఈ మధ్యలో బిడ్డలు నలిగిపోవడం, వీళ్ళ సైకోల్లో తయారవడం, ఆ తర్వాత ఇంకా నరకాలు, ప్రేమించడం అనేసి ఆడపిల్లల్ని ట్రాప్ చేయడాలు, ఇటువంటి ఎక్కువ చేయడం వల్ల తల్లిదండ్రులు సరి ఉంటే బిడ్డలు అలానే పెరుగుతారు. తల్లిదండ్రులు సరి లేకపోతే బిడ్డలు అడ్డదిడ్డలుగా పెరుగుతారు. అలా ఉండకుండా ముందు తల్లిదండ్రులు ముందు మేమంటూ బాగుండాలని అనుకోవాలి కదా. భార్యాభర్తలు చాలా గొడవలు పడకుండా వాళ్ళకి అండర్స్టాండింగ్ అయ్యి కష్టమో సుఖమో. నన్ను ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది, అక్క నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, మా ఆయన డైలీ తాగుతారు, నాకు నచ్చట్లేదు, నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను మా పుట్టింటికి, నాకు 2 ఆడపిల్లలు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అక్క, నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అంది. మళ్ళీ ఆయన అంటే చాలా ఇష్టం అంట. ఇష్టమైతే వదిలేసి ఎలా వెళ్ళిపోతారండి? 2 ఆడపిల్లలు పెట్టుకొని. అది కరెక్ట్ కాదు కదా. నాకు నచ్చలే. నేను ఒకటే చెప్పా, నేను అంతకంటే ఎక్కువ నరకం పడ్డా. నా స్టేజ్లో ఇంకొకరు ఎవరైనా వెళ్ళిపోయేవారేమో నాకు తెలిసి. కానీ నేను మా ఆయన మీద ఇష్టంతో ఉండిపోయా. నేను మార్చుకున్నా. నేను ఆయన్ని కష్టమో సుఖమో అది 5 సంవత్సరాలు పట్టొచ్చు, 10 సంవత్సరాలు పట్టొచ్చు, ఎన్ని సంవత్సరాలైనా మారతాడు కదా. మన ప్రేమతో మార్చుకోవాలి కదా. అలా కాకుండా నువ్వెంత అంటే నేనెంత అంటే మనం గొడవ పడితే ఎలాగా అవ్వదు కదా. నేను ఇదే మాట ఒక అమ్మాయి కామెంట్లో పెట్టింది, మా హస్బెండ్ ఇలా వేరే అమ్మాయితో మాట్లాడుతున్నారు, గర్ల్ ఫ్రెండ్ ఉండేది అని చెప్పి ఒక కామెంట్ పెట్టింది నాకు.
ఆస్తమాన్ని నేను అడుగుతూ ఉంటాను, నీకు అమ్మాయి గుర్తు వస్తుందా అని చెప్పి పెట్టింది. నేను ఒకటే పెట్టాను, నా అమ్మాయి తప్పుగా అర్థం చేసుకుందో మంచిగా అర్థం చేసుకుందో అది నేను ఒకటే అన్నా, అస్తమానం నువ్వెందుకు ఆ అబ్బాయిని గర్ల్ ఫ్రెండ్ ఉందని గుర్తు చేయడం ఎందుకు, నువ్వు అది వదిలేసే, అది వదిలేసి మీ ఆయనతో నువ్వు మంచిగా ఉండు, నువ్వు మంచిగా ఉంటే ఆ అమ్మాయి థాట్ రాదు, ఒకవేళ వచ్చినా నువ్వు పక్కన ఉంటావు కాబట్టి వదిలేస్తారు. నువ్వు అదే పుల్ల పెట్టి లాగుతా ఉండి ఆ అబ్బాయిని గుర్తు చేస్తా ఉంటే ఏమవుతుంది, ఆ టాపిక్ మా ఇంట్లో ఉండిపోతే మీ ఇద్దరికి గొడవలు అవుతా ఉంటాయి. ఆ మాట నేను చెప్పినందుకు అమ్మాయి కోపం వచ్చిందండి. నేను మంచిగానే చెప్పా, అమ్మాయికి గుర్తు చేయడం ఎందుకు, మనం వాళ్ళ ముందు నువ్వు తాగుతుంది విత్తమానం ఎందుకు తాగుతుందని కుదురుగా ఉన్నవాడిని అడిగితే మళ్ళీ వేసుకుని వస్తాడు, అంతే కదండి. ఆడేదో ఇంట్లో ఉన్నవాడికి నీకు అమ్మాయి గుర్తొస్తుందా అంటే మళ్ళీ అమ్మాయి గుర్తు తెచ్చుకుంటాడు. అలాంటి వాళ్ళు మారాలి. అందరూ ఫ్యామిలీస్తో పిల్లలతో సంతోషంగా ఉండాలండి. ఎక్కువ భార్యాభర్తలు మాత్రం విడిపోకుండా ఈ డైవర్స్ కేసులు అవి తగ్గి, ఈ చంపుకోవడాలు, ఈ తోసేయడాలు, ఈ దరిద్రాలన్నీ పోయి బాగుండాలని కోరుకుంటున్నానండి. నేను దానికోసమే రీసెంట్గా అనుకున్నా, దీనికి సంబంధించి ఇప్పుడు మన అమ్మ నాన్నలు ఉంటారు, మా అమ్మ ఉంది, మా నాన్న చనిపోయి 30 years అవుతుంది, ఇప్పటికీ మా నాన్నని తలుచుకుని కన్నీళ్ళు తెచ్చుకుంటుంది. ప్రేమ అంటే అది. ఇప్పుడు వాళ్ళు ఎవరున్నారండి అలాగా గొడవలు పడ్డం తప్పితే ఏముందండి. నాకు అదే అలాంటి వాళ్ళు ఒక 20 సంవత్సరాలు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఉంటారు, ఓ 25 సంవత్సరాలు కాపురం చేసి భర్తలతో గొడవలు పడినా కానీ హ్యాపీ కలిసి ఉండేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని మీ లైఫ్లో ఏంటి మంచి ఏంటని చెప్పి వాళ్ళతో ఒక వీడియో చేసి పెడదామని చెప్పని అనుకున్నానండి. ఆ కనీసం 100 మందిలో ఒక్కడైనా మారకుండా ఉంటారు, అలాంటివి చూసి మారుతారు కదా. నేను చెప్పిన మాటకి ఒక అమ్మాయి మాత్రం మా ఆయన తాగుతున్నాడు వెళ్ళిపోతున్నాను అన్న అమ్మాయి, నేను ఆ ఒక్కటే మాట అంది, అక్క నువ్వు చెప్పిన తర్వాత నాకు బాగా అనిపించింది అక్క, నేను ఖచ్చితంగా మార్చుకుంటాను మా ఆయన్ని అని చెప్పి పెట్టింది. చాలు కదా, నీకు అంతకంటే సంతోషం ఇంకేం కావాలండి. మీ వీడియోల వల్ల కొంతమంది పాజిటివ్నెస్ కూడా వస్తున్నాడు చాలా మందికి, అంటే బాధపడే వాళ్ళు కూడా మీరు మోటివేషన్ అది చెప్తే. అంతే కదండి, కేవలం ఏదో చేసామో వీడియోలు మనకి ఏదో ఫాలోవర్స్ కోసం కూడా ఎప్పుడు చూడండి. నేను పెట్టిన వీడియో మంచిది, అది నలుగురికి చూస్తున్నారా లేదా, మంచిగా ఉందా లేదా. అందుకే బ్యాడ్ కామెంట్స్ అలాంటివి కూడా ఏమి రావండి, ఎక్కడో పోరంబోకలు అదే ఎవరో పెడతా ఉంటారు కానీ మాక్సిమం అయితే ఏం రావండి. ప్రతి దాంట్లో మంచి ఉంటారు కదండి, చెడు ఎత్తుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళ గురించి పట్టించుకుంటా ఉంటే మనం ఆగిపోకూడదు కదా, ఆ ఉద్దేశంతో వెళ్తానండి నేను ఎదురుకి. నా ఆలోచన అయితే ఇది, ఎందుకంటే ఫ్యూచర్లో మన పిల్లలు బాగుండాలని. ఈ జనరేషన్ ఎలా ఉంది, నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుందండి, ఇంక చెప్పేవాళ్ళు ఎవరుంటారు అని నా ఆలోచన. అది మరి అది మంచో చెడో నాకు తెలియదు కానీ మంచి చాలా బాగున్నాయి. మీరు ఇంకా మంచి వీడియోలు చేసి అందరిని ఎంటర్టైన్ చేయాలి. బట్ అత్తగారి మీద కొంచెం వాళ్ళ మీద కూడా జాలి చూపించండి కొంచెం. అది వదలలేమండి, అత్తగారిని వదలలేం, అత్తగారిని వదలం, ఆడ పట్టుకునే ఉంటాం. ఆడపడుచు గురించి అయితే చేయలేండి, ఆడపడుచు చాలా మంచిది ఆవిడ. ఆవిడ నేను బాగా అక్క చెల్లెళ్ళే బాగా ఉంటాం. అందుకే ఆవిడ గురించి ఎప్పుడు ఆడపడుచు గురించి చెప్పమని నేను ఎప్పుడు చెప్పను ఎవరికి, నాకు తెలియదు ఆడపడుచు ఎలా ఉంటుంది, టార్చర్ ఎలా ఉంటుంది అని నాకు తెలియదు. నేను తిన్న పళ్ళని కూడా ఆవిడ తీసేస్తుంది, అంత బాగుంటుంది తను. అందుకని నాకు చాలా ఇష్టం ఆడపడుచు అంటే. నా పెద్ద కూతురు ఆవిడకిలానే ఉంటుందండి, మన్ని మేనత్త పలుకులు వచ్చినాయమ్మా అంటే మురిసిపోద్ది మా వదిన, చాలా మురిసిపోద్దండి మా ఆడపడుచు. మా ఆయన లక్క మట్టుకి చాలా మంది అంటారు, అమ్మో నాది ఎత్తుకులే అమ్మ ఇలా అంటారు. అసలు ఆవిడ అలా కాదు, మురిసిపోద్ది ఊరికే. చాలా బాగుంటుందండి మా ఆడపడుచు మట్టి బాగా. నాకు నా లైఫ్లో బాగా హ్యాపీ ఏంటంటే, ఏదైనా మంచి అయినా చెడైనా షేర్ చేసుకోవాలని ఏదైనా చేయాలన్నా ముందు మా తమ్ముడు, మా ఆడపడుచు పరంగా ఆవిడ బాగుంటారండి. మా అత్తగారు కూడా ఏదైనా కష్టమైన సుఖమైనా నేను ఆవిడకి చెప్తాను, ఇలాగని ఏమోనే జాగ్రత్త చూసుకోవే ఇలానే అంటారు తప్పితే వేరేలాగా ఆవిడ కూడా ఎప్పుడు ఏంటంటే, నేను కంటెంట్ల పరంగా చుట్టుపక్కల చూసిన అత్త కోడలు ఏదన్నా ఇటు పరంగా నేను ఏంటంటే పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు అత్తగారులు చెప్తే చీ కొడతారు, నా మీదకి వస్తారు. అందుకే మా అత్తగారినే వాడేస్తున్నాను నేను అందులోకి. మరి ఏం చేస్తామంటే ఊరోళ్ళు అంటే ఊరుకుంటారా, ఇంట్లో వాళ్ళు అన్నారు అనుకోండి మన పిల్లలే కదా అని పడి ఉంటారు. అందుకే మా అత్తగారిని మా ఆయన గారిని వాడేస్తున్నాను అనమాట. అది రీసెంట్ గా టెంపుల్కి వెళ్ళినట్టున్నారు కదా, టెంపుల్ వీడియో చేసినట్టున్నారు కదా. అన్నవరం వెళ్ళానండి. ఏం చెప్పారండి అన్నవరంలో? అన్నవరంలో అంటే ఇప్పుడు అందరూ మొబైల్స్ స్మార్ట్ ఫోన్స్ వాడతారని ఉండదు కదండి. మా అమ్మలాంటి వాళ్ళు ఉంటారు, ఏదో వెళ్ళాలని గుడికి వెళ్తారు, వాళ్ళకి ఉండేది బుడ ఫోను. అది కూడా కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. మ్యాక్సిమం ఫోన్లు వాడుతున్నారు అనుకోండి, ఈ టచ్ ఫోన్లు అనేది రావు. ప్రసాదం కౌంటర్ కాడికి వెళ్ళేసరికి మనకి అది పెట్టారు, స్కానర్ లాంటిది పెట్టి మనం దాంట్లో మనం ప్రెస్ చేయాలి. చదువురాని వాళ్ళకి ఏం తెలుస్తుందండి, అది తెలియదు కదా.
దానివల్ల దాని గురించి కొంతమంది మాట్లాడారు, ప్రసాదాలు ఇలా చేతికి ఇస్తున్నారు అని చెప్పి కొంతమంది మాట్లాడారు, ఆ గుడికి సంబంధించి మాట్లాడారు. నన్ను అడిగారు. నన్ను అడిగితే నన్ను ఎన్టీవీ వాళ్ళు ఇంటర్వ్యూకి చేసి అడిగారు. నేను ఒకటే చెప్పాను, నేను ఇప్పటివరకు మేము ప్రతి శ్రావణ మాసం నోము నోచుకోవడానికి వెళ్తాం, ఎప్పుడు నేనైతే ఇబ్బంది పడలేదండి. చక్కటి దర్శనం జరిగింది, చక్కగా భోజనం చేసాం, బాగా అనిపించింది నాకు. ఇది నా చిన్నపిల్లలప్పుడు ఎలా ఉండదో నాకు తెలియదు, కానీ మేము వెళ్ళడం మొదలు పెట్టాకైతే బాగుంది, గుడి బాగుంది. ఎటు వచ్చినా కొంచెం ఈ ద్వారకా తిరుమల కూడా ఇంకొంచెం కేర్ తీసుకుంటే మన నా ఆలోచన ఏంటంటే అండి, వాడపల్లి బాగా అభివృద్ధి చెందింది. అక్కడ వెంకన్న బాబు బాగా చుత్త బాగా ఫేమస్. మనం ద్వారకా తిరుమల చూడలేకపోయాం అభివృద్ధి కళ్ళ ముందు. ఈ వాడపల్లి 4-5 years లో బాగా డెవలప్ అయిందండి. నేనేంటంటే ఇప్పుడు ద్వారకా తిరుమల కొంచెం డౌన్ అయ్యిందని నాకు అనిపించింది. నా బాధ ఏంటంటే అసలు పెద్ద తిరుపతి తర్వాత ద్వారకా తిరుమలనే టాప్. ద్వారకా తిరుమల తర్వాత చిన్నవాడపల్లి, ఓకే, చిన్నవాడపల్లి వచ్చిన తర్వాత ద్వారకా తిరుమల అనేది కొంచెం తగ్గింది. నేననేది ఏంటంటే ఏ దేవుడు అయినా ఒకటే, కానీ ద్వారకా తిరుమల ఏదైతే ఉందో అదే ఉండాలి, తగ్గకూడదు కదా. పెరగకపోయినా పర్లేదు, కానీ అలా ఉంటే ఇంకా కొంచెం దాని మీద కేర్ ఎక్కువ తీసుకుని మంచిగా ఇంకా చూస్తే ఇంకా అభివృద్ధి అంతే. మ్యాక్సిమం అంతా అభివృద్ధి చెందింది, చాలా బాగుంటుంది గుడి కూడా, అంతా బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. కొంచెం స్టాఫ్ పరంగా అదే వర్కర్ల పరంగా కానివ్వండి, ఏదైనా కొంచెం గుడికి సంబంధించి ఇంకా ఏమన్నా అక్కడంతా ఫ్లోటింగ్ ఉందో అలా ఉంటే ఇంకా బాగుంటుందేమో అని నా కోరిక అండి. నేను అందుకే 7 వారాల వెంకన్న బాబుకి నేను ఆయన దగ్గరికి అంటే ఈయన దగ్గరికి వెళ్ళా. ఇది ఆయన దగ్గరికి వెళ్ళా, మామూలుగా ఎప్పుడైనా వెళ్తా ఉంటా, అమ్మ ఇంటికి వచ్చినప్పుడల్లా వెళ్తా ఉంటా. నా ఆలోచన ఏంటంటే అక్కడ దాకింది ఏ దేవుడైనా ఒకటే కదా, ఈయన మన దేవుడే కదా అని నేను వెళ్తాం మొదలు పెట్టా. 4-5 వెళ్ళారు అలా. ఏదో వెళ్తారు 7 వారాలు చాలా మంది నడిచి వెళ్తారండి. మిగల దేవుడు అండి ఆయన, అస్సలు కష్టం అనేది రానివ్వడండి ఆయన, అస్సలు కష్టం అనేది రానివ్వడం, బాగా చూసుకుంటాడు. కానీ మేము భీముడు వెళ్ళిన తర్వాత మమ్మల్ని అయితే కడుపులో పెట్టుకున్నాడు ఆయన. నిజంగానండి, చాలా మంచి లైఫ్ ఇచ్చాడు ఆయన. బాగా నాకు శివుడు అంటే బాగా ప్రాణం అండి. శివుడు తర్వాత వెంకటేశ్వర స్వామి, తర్వాత ఆంజనేయ స్వామి, ముగ్గురు బాగా అండి నాకు. నా సెంటిమెంట్ అంతే. ఇంకా ఆ గుడికి వెళ్ళి వస్తే నాకు మంచి జరుగుతుంది, అదే ఆలోచన. ఇంకా దేవుడి పరంగా అయితే బాగా నమ్ముతానండి నేను. ఇక్కడ అనవరంలో మీరు ఏమైనా చెప్పారా, ఇంకేమన్నా అడిగారా? అంటే ఈవో గారితో మాట్లాడినప్పుడు వెనకాల ఉన్నా నేను. దానికి ముందైతే చెప్పాను, నేను ఎప్పుడు వచ్చినా నాకైతే ఎలాంటి ఇబ్బంది లోటుపాట్లు అనిపించలేదు. ఒక ప్రసాదాల కౌంటర్ కాడ అదే ఆ స్కానర్ అనేది కొంచెం ఇబ్బంది అని అది వాళ్ళు చెప్పారు. నాకైతే ఎలాంటి ఇబ్బందులు లేవండి. అంటే ఆయన తీసుకొచ్చడం వల్ల నాకు తెలియలేదు. నేను వెళ్ళడం వలన ప్రసాదాలకి ఇబ్బంది అనిపించింది. అప్పుడు అనుకున్నా, అంటే ఒక అమ్మాయి ఫోన్పేలో రావట్లేదని వెళ్ళిపోయింది ప్రసాదం తీసుకుని. అలా కొంచెం వెళ్ళిపోతారు, మైనస్ వెళ్ళిపోతే. అదే నలుగురు మనకి ఇబ్బంది లేకుండా ఉందనుకోండి, టోకెన్ తీసుకుంటాం, తీసేసుకుంటాం, అయిపోతుంది. అలాగా నేను అదొక్కటే కొంచెం అదొకటి ప్లస్ చేస్తే ఇంక చూసుకోవాల్సిన పని ఏమీ లేదండి. మ్యాక్సిమం మా చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా మంచిగానే ఉన్నాయండి. ఎక్కువ జనాభా కూడా ఎక్కువ వెళ్తున్నారు కండి, ఏ గుడి వదలట్లేదు. ఆఖరికి వారాహి దేవి అమ్మవారి గుడి కూడా వదలట్లే, అన్ని గుళ్ళకి తిరుగుతున్నారండి. ఎటు వెళ్ళే వాళ్ళు అటే అని. హిందూ దేవుళ్ళకి ఉన్న మహిమ వేరండి, అంతే. లక్ష్మి గారు, మీ జీవితంలో మీరు బాగా హ్యాపీగా అయిన మూమెంట్? నా పెద్ద కూతురు పుట్టినప్పుడు అండి. అంటే చిన్న కూతురు పుట్టినప్పుడు లేదా? అంటే చిన్న కూతురు పుట్టినప్పుడు ఉంటుంది కానండి, పెద్ద కూతురు పుట్టినప్పుడు ఉండే ఫీల్ వేరండి. తొలిసూరు కదా, తొలిసూరు అనేదానికి కొంచెం ఫీలింగ్ ఉంటుందండి. ఆ పిల్ల బేబీ కడుపును పట్టిన దగ్గర నుంచి ఆ మూమెంట్స్ నేను హైట్ తక్కువ వల్ల పిల్ల తగులుతూ ఉంటుంది కడుపు. ఆ తల ఇలా పక్కన పడుకున్నప్పుడు పిల్లని ఇలా వేసుకున్న పడుకున్నట్టు, ఆ చెయ్యేసి పడుకున్నట్టు. ఫస్ట్ పిల్ల డెలివరీ అయినప్పుడైతే అందరూ మా పెద్ద పిల్ల నలకలాగా పుట్టిందండి, దొండలాగా నల్లలాగానో చిన్నగా పుట్టింది. ఏంటి పిల్ల ఇలాగ ఉంది, కనలక్ష్మి పిల్ల ఏంటి ఇలాగ ఉంది, వాళ్ళ అమ్మ బాగానే ఉంటుంది, వాళ్ళ నాన్న బాగానే ఉంటాడు, ఈ పిల్ల ఏంటి ఇలాగ ఉంది, ఇంత నల్లగా ఉంది ఏంటి ఇలాగే అన్నారు. ఏంటి నిజంగానే నా కూతురు బాగాలేదా ఏంటి అని మనసుకి ఏదో అంటే మొత్తం వదలట్లేదు, ఆపరేషన్ చేయట్లేదు, తీసుకొచ్చి బెడ్ మీద వేశారు. ఈ మాటలు వినిపిస్తున్నాయి మా ఇంట్లో. ఎప్పుడైతే ఈ మాట వినిపిస్తుంది, నిజంగా నా కూతురు బాగాలేదా, నా కూతురు బాగాలేదు, ఇదే ఆలోచన వచ్చిందండి. ఎప్పుడైతే పాలకి ఎడుతుందని చెప్పి ఫీటింగ్ ఇచ్చేసరికి అది చిన్ని పెదాలు చిటికలు పట్టింది, అంతే. ఆ రోజు నుంచి నా పిల్లల మట్టి నాకు ప్రాణం అయిపోయారు. అసలు ఈ రోజుకి వాళ్ళు ఈ రోజు దెబ్బ వేయడం కానీ తిట్టడం కానీ ఏమి చేయనండి, ప్రాణం అసలు నాకు మా పిల్లలంటే. నేను ఇంట్లో ఉండి తిన్నా వెళ్ళిపోద్ది నాకు, కానీ కేవలం వాళ్ళ కోసమే జాబ్ చేసేది.
వాళ్ళు మంచి చదువులు చదివించాలి. తింటా కూర్చుంటే ఇంట్లో అంత తిన్నా అయిపోద్ది. మనం కూడా కష్టపడితేనే కదా చేతిలో చదువు ఉంది. ఖాళీగా ఉండి ఏం చేసుకుంటాం? ఇంటి దగ్గరలోనే నేను వర్క్ చేసేది కూడా నీడపట్టుని చేసుకోవడమే. సరే మన ఇంట్లో ఉంటే ఏమొస్తుంది, బయటికి వెళ్తే రూపాయి వస్తుంది, ఆ డబ్బులతో పిల్లల్ని మంచిగా చదివించుకోవచ్చు కదా. అదొక అండర్స్టాండింగ్ ఉంటుందండి మా ఆయనకి నాది. ఇంట్లో మొత్తం ఆయనే చూసుకుంటారు. ఓన్లీ పిల్లల చదువులకి కానివ్వండి, గోల్డ్ కొనడం కానీ నేను చూసుకుంటా. అదే పెద్దది కదండి. ఇప్పుడు చదువులే కదండి కొనలేకపోతున్నాం. అందుకనేనండి, అంటే ఆయన ఇంట్లో కూడా అంతే అవుతుంది కదండి. మనకి ఇంట్లో తక్కువ అవుతాయా ఉండేది? అద్దిల్లు, ఇంటి రెంట్ కానివ్వండి, కరెంటు బిల్లులు కానివ్వండి, పాలకేంటి, కేబుల్కి ఏంటి, సమస్తం. మరి ఇంట్లో సరుకులు ఏంటి, పిల్లల మధ్య మధ్యలో స్నాక్స్ అంటారు, బోల్డ్ రకాలు అడుగుతారు, చూసినవి అన్నీ అడుగుతారు. మరి ఇవన్నీ ఖర్చే కదా, కనపడానికి వచ్చండి ఇంట్లో పెట్టేది. అదంతా కనపడానికి ఖర్చు కదండి. అందుకని నా వరకు నేను ఏంటంటే ఇంట్లో వరకు మా ఆయనగారికి అప్పచెప్పేసా. బయట ఈయన పిల్లలకి ఫీజులు కట్టాలన్నా, ఆటోకి ఇవ్వాలన్నా నేను చూసుకుంటా ఉంటా. ఉన్న డబ్బులతో సేవింగ్స్ అన్నీ నేను చేసుకుంటా. తనకి ఇబ్బంది అయింది అనుకోండి నేను అడ్జస్ట్ చేస్తాను. నాకు ఇబ్బంది అయింది అనుకోండి ఆయన అడ్జస్ట్ చేస్తారు. అలా కాబట్టి ఇద్దరు ఆడపిల్లలతో ఈ రోజు నాడు ఎవరి దగ్గర చేయి చాపుకుండా బతుకుతున్నాం హ్యాపీగా. భీమడోలు ఫేమస్ ఏంటండి? భీమడోలు అంటే మీరు కాకుండా. నేను కాకుండా భీమడోల్లో ఫేమస్ అండి ఏముందండి? భీమడోలు వెంకటేశ్వర స్వామేనండి మాకు ఫేమస్. ఆయనే అంటే ద్వారకా తిరుమల కాకుండా భీమడోలు చెప్తున్నాను. ద్వారకా తిరుమల కాకుండా భీమడోలు అంటే భీమడోల్లో ఫేమస్ ఏముందండి? రంగా గారి విగ్రహం మా ఫేవరెట్ హీరో. ఆయన దగ్గర చాలా మంది కూర్చుంటూ ఉంటారు వెళ్ళి. నాకు చాలా ఇష్టం అండి రంగా గారు అంటే. నేను అసలు ఆయన ఉన్నప్పుడు పుట్టలేదు కానీ పిచ్చి నాకు అసలు ఆయన అంటే. ఆయన ఒకటి బాగా ఇష్టం, రంగా గారు అంటే బాగా ఇష్టం నాకు. మా ఊళ్ళో చింతమనేని ప్రభాకర్ రావు గారు అని దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అండి ఆయన. అసలు పిచ్చి ఇష్టం నాకు, అది పిచ్చి ఫ్యాన్ నేను. ఆయన చెప్పారండి, కలిసి చెప్పారా? అసలు ఎప్పుడు దిగలేదు, ఫోటో కూడా దిగలేదు నేను ఆయనతో. నాకు భయం, ఆయన చూస్తేనే భయం నాకు. కానీ చాలా అంటే గౌరవం అండి. ఆయన ఏంటంటే ఎందుకు నేను ఆయనకి ఇదైందంటే, రంగా గారు అప్పట్లో జనాలకు సంబంధించి ఉండేవారు. ఈయన కూడా సేమ్ ఏంటంటే, ఈ ప్రభాకర్ రావు గారు ఏంటంటే ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ పొద్దున వెళ్తే టిఫిన్ చేసి ఆయనతో మాట్లాడాలి, మధ్యాహ్నం వెళ్తే భోజనం చేసి ఆయనతో మాట్లాడాలి. ఆయనతో మాట్లాడాలంటే ఫస్ట్ తినాలి. ఎప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర వంటలు చేస్తూనే ఉంటారండి. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎవరు వెళ్ళినా సరే ముందు తిని మాట్లాడాలి ఆయనతో. నువ్వు తిన్నారా అని అడుగుతారు, తినాకరా మాట్లాడదాం అంటారా అని నేను చూశాను. మా ఊర్లో చాలామంది ఎక్కువ వెళ్తూ ఉంటారు. ఆయన పెద్ద ఫ్యాన్ అండి నేను. అంటే రియల్ హీరో కాబట్టి పెద్ద ఫ్యాన్ని. ఏదైనా తప్పు జరుగుతుందంటే ఆడ మగాని ఏం చూడు, డేర్కి వెళ్ళిపోతారు ఆయన దూసుకుని. అలాంటి మనిషి అండి ఆయన. అంత నాకు బాగా గౌరవం అండి ఆయన అంటే మాత్రం. రంగా గారు అంటే ఎంత ఇష్టమో ఈయనంటే అంత గౌరవం నాకు. నేను సెలెక్ట్ చేసుకునే వాళ్ళు కూడా డిఫరెంట్గా ఉంటారండి. అందరూ నచ్చరండి నాకు. కొంతమంది నేను సెలెక్ట్ చేసుకుంటాను. అంటే మెయిన్ వాళ్ళలో క్వాలిటీస్ చూస్తాను. వీళ్ళు ఏంటి, వీళ్ళు పర్వాలేదు, ఓకే వీళ్ళు అలాంటి ఏమి ఉండవు. నేనంటూ కొన్ని థాట్స్ ఉంటాయి నాకు. అలాంటి వాళ్ళలో మంచి క్వాలిటీస్ మాత్రమే నేను ఎత్తుక్కుంటా. ప్రతి మనిషిలో చెడుని చూడండి, మంచిని చూసుకుని వాళ్ళతో మాట్లాడాలనుకుంటా నేను. వాళ్ళకి అభిమానం అవుతాను నేను. వాళ్ళు మంచి ఉన్న ఊళ్ళో తప్పు ఉన్నా నేను కవర్ చేసుకుంటాను. ఎందుకంటే 10 మంచిలో ఒక తప్పుని ఎంచకూడదు కదండి. ఆ ఆలోచన ఆలోచిస్తాను నేను. ఇలాంటి దానికి ఇంకేవేవో పేర్లు పెట్టుకుంటారు, అందరికి అర్థం కాదండి. నేను అందరికి అర్థం మీ థాట్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి, డిఫరెంట్. అంతే కదండి. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉంటారు, మళ్ళీ వెళ్తే పట్టించుకునే వాళ్ళు ఉంటారు, పట్టించుకోని వాళ్ళు ఉంటారు. కానీ మనకు అన్నం పెట్టి మాట్లాడే వాళ్ళు తక్కువ కదండి, అవునా కదా? ఈ రోజుల్లో ఎవరుండండి అలాగా. ముందు ఈయన ఏంటంటే ప్రభాకర్ రావు గారు ఏంటంటే గుమ్మాలోకి వెళ్ళిన వాళ్ళే ముందు తిన్నాక రండి మాట్లాడదాం అంటారు. వెంటనే రియాక్ట్ అవుతారు. ఎంత పేదోడు పెళ్ళికి పిలిచినా వెళ్తారు, వెళ్ళి కనపడి వెళ్తారు. అలాంటి గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. అందుకు నాకు బాగా వీరాభిమాని నేను. ఎందుకంటే నేను జీవించి అదే కోణంలో ఉంటాను కదా, అందుకని. మీరు అనుకున్నవన్నీ సక్సెస్ఫుల్గా అవ్వాలి, ఇంకా పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళాలి, ఇంకా పెద్ద పెద్ద మంది అందరినీ కలవాలని మిమ్మల్ని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ అండి. మీ అమూల్యమైన సమయం మాకు ఇచ్చి చాలా మంచి మంచి విషయాలు చాలా చెప్పారు మీరు. నిజంగా డిఫరెంట్ మీరు డిఫరెంట్ నిజంగా. అంటే ఆయన మీ ఓనర్ గారు ఉన్నారంటారు, అట్లాగా మీరు. అవునండి, నేను అందరికీ అర్థం కానండి. నన్ను అర్థం చేసుకుంటే బాగుంటుందండి. నాలో కోపాన్ని చూసారనుకోండి నాకు అర్థం కాను. ఇంకా నాలో మంచిని చూసారనుకోండి అది బాగా నచ్చుతాను నేను. నాలో బ్యాడ్నే చూసారనుకోండి, నా కోపాన్ని మెయిన్ ఎక్కువ కోపం ముందు ఎందుకు అబద్ధం ఇలా వెంటనే రియాక్ట్ అయిపోతాను నేను. నాలో ఉన్న మైనస్ అదే. చాలామంది అంటారు ఆ స్పీడ్ వచ్చినప్పుడు కొంచెం ఆగంటారు, ఆగలేను. వాళ్ళు అబద్ధం ఆడారు, నేను తట్టుకోలేను, వెంటనే రియాక్ట్ అయిపోతా. అది ఒక్కటే నాలో ఉన్న మైనస్ ఏంటంటే ఒక్కటేనండి. కానీ వీడియోలు కూడా ఈసారి డిఫరెంట్గా ఇట్లా చేయండి, చాలా బాగుంది.
ఆ వీడియోలు చూసి ఇక్కడ మిమ్మల్ని చూస్తుంటే మీరేనా అనిపిస్తుంది. నేనేనండి. మా ఫ్యాన్స్ పాపం అందరూ అక్క ఎప్పుడు నైటీలతోనే ఉంటాం, అక్క ఎందుకు అక్క నైటీ కొడుతూ ఉంటాం, చీర కట్టుకక్క అక్క ఈసారి మంచి కలర్ఫుల్ శారీతో వచ్చారు అక్క. మామూలు షాక్ అవుతారు. అక్క నువ్వు ఇప్పుడు అంటారు చూడండి, అక్క నువ్వు మామూలుగానే బాగున్నావు అంటారు. ఇప్పుడు అలానే పెడతారు మళ్ళీ. అలా ఉంటే ఇలా అంటారు, ఇలా అంటే అలా అంటారు. సమాజానికి నచ్చినట్టు మనం ఉండాలంటే ఉండలేమండి. మనకు నచ్చిన మనం వెళ్ళిపోతే నచ్చినోడికి నచ్చుతాం. అది నేనైతే ఒకరి గురించి పట్టించుకోనండి. నా దారి నాదే, మన దారి స్ట్రైట్ అంతా వెళ్ళిపోతాం. అలాగా ఒకరి గురించి ఎప్పుడూ ఆలోచించనండి. అలానే ఉండండి, మంచిగా మీలానే మీరు ఉండండి, ఇంకా మంచి మంచి స్థాయికి వెళ్ళండి. ఇంకా మళ్ళీ వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వండి మళ్ళీ. సార్ మీ హస్బెండ్ గారితో ఇవ్వాలి మీరు ఈసారి. సార్ ఫ్యామిలీతో వస్తానండి. ఫ్యామిలీతో ఇవ్వండి ఈసారి. థ్యాంక్ యూ లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, థ్యాంక్స్ అండి.